కేరళ రాష్ట్రంలోని పశ్చిమ ఘట్టాల మధ్యలో ఉన్న పవిత్ర క్షేత్రం శబరిమల. ఇది అయ్యప్ప స్వామి నివాసస్థలంగా భావించబడుతుంది. శబరిమల ఎలా ఏర్పడింది? మహిషి అనే రాక్షసిని సంహరించిన తర్వాత అయ్యప్ప స్వామి భూమిపై తన అవతార కార్యాన్ని పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన రాజైన రాజశేఖరుడును పిలిచి, నాకు ఒక ఆలయం నిర్మించండి, అక్కడికి భక్తులు కఠినమైన నియమాలతో వచ్చి దర్శనం పొందాలి అని చెప్పారు. రాజశేఖరుడు అడవులతో నిండిన శబరిమల పర్వతంపై ఆలయాన్ని నిర్మించాడు. అప్పట్నుంచి అది పవిత్ర యాత్రాక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. 41 రోజుల దీక్ష. శబరిమల యాత్రకు ముందు భక్తులు 41 రోజులపాటు బ్రహ్మచర్యం పాటించాలి, నలుపు లేదా నీలం వస్త్రాలు ధరించాలి, సాధారణ జీవనం గడపాలి, స్వామియే శరణం అయ్యప్ప అని జపించాలి. ఈ దీక్ష భక్తుల మనస్సును శుద్ధి చేస్తుందని నమ్మకం. 18 పవిత్ర మెట్లు. శబరిమల ఆలయంలోని 18 మెట్లు పతినెట్టంపడి చాలా పవిత్రమైనవి. ఇవి 5 ఇంద్రియాలు, 8 రాగద్వేషాలు, 3 గుణాలు, విద్య మరియు అజ్ఞానం అని సూచిస్తాయని భావిస్తారు. ఈ మెట్లు ఎక్కడం ద్వారా మనిషి తన లోపాలను జయించాలి అనే సందేశం ఉంది. శబరిమల మహిమ. ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు కేరళలోని ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించడానికి వస్తారు. ముఖ్యంగా మకర సంక్రాంతి సమయంలో జరిగే మకర జ్యోతి దర్శనం అత్యంత పవిత్రంగా భావిస్తారు. నీతి. శబరిమల కథ మనకు చెప్పేది, నియమం మరియు భక్తి జీవితం మార్చగలవు. కష్టం చేసిన వారికి ఫలితం తప్పకుండా దొరుకుతుంది. సమానత్వం మరియు సహనం ఎంతో ముఖ్యమైనవి. స్వామియే శరణం అయ్యప్ప.